వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. ఈ రోజు నేను కిచెన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను. ఆ రివ్యూ ఎలా ఉందో మీకు చెప్తాను. అండ్ మీకు కానీ ఈ ప్రొడక్ట్స్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రెండ్స్ బై బాస్. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 28 సెంటీమీటర్స్ డయామీటర్, 4.5 లీటర్స్ కడాయి. అండ్ ఓపెన్ చేద్దాం. ఇవి ప్యాక్ ఆఫ్ 2 లిడ్ ఇచ్చారు. వచ్చేసి 28 సెంటీమీటర్స్ డయామీటర్ అండ్ 4.0 లీటర్స్ క్వాంటిటీ పట్టింది ఇందులో. దీని యొక్క క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండ్ ట్రై ప్లై. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి 5 years వారంటీ కూడా ఇచ్చారు. వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ఇది వండర్ చెఫ్ నుంచి తీసుకున్న న్యూట్రీ బ్లెండ్ బ్లాక్ వచ్చేసి బ్లెండర్ అన్నమాట. దీని నేమ్ చెప్పాను నేను. ఈ మోడల్స్ ఉంటాయి కదా, ఈ మోడల్ ఇది. అండ్ మనకి ఇందులో 3 types ఆఫ్ జార్స్ వస్తాయి అన్నమాట. అవి ఏంటంటే మీకు చూపిస్తాను. టైప్స్ ఆఫ్ జార్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇది వచ్చేసి 300 ml జార్. దీంట్లో ఏంటంటే మనం చట్నీస్ కానీ మసాలాస్ కానీ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసేసి ఇట్లా ఉంటుంది దీన్ని బ్లేడ్. అండ్ ఇది సెకండ్ టైప్ ఆఫ్ జార్ అన్నమాట. దీంట్లో స్మూతీస్ కానీ జ్యూసెస్ కానీ అట్లా చేసుకోవచ్చు. దీని బ్లేడ్ వచ్చేసేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. దీనికి 4 blades వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ జార్ అన్నమాట. ఇవి కూడా మనం జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇది పెట్టి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ జార్ కి మనము ఇవి పెట్టేసేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే వీటికి క్యాప్స్ కూడా వచ్చాయి. ఇదేమో జస్ట్ ఊరికనే మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకొని ఇట్లా పెట్టుకొని అలా స్టోర్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. లేదు మనం దీన్నే ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటే సిప్పర్ లాగా కూడా ఇట్లా తీసుకెళ్ళిపోవచ్చు చేసుకున్నాక. దీనికి వచ్చేసి 2 years వారంటీ కూడా ఇచ్చారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బాడీ మొత్తం స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనం నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి శాండ్విచ్ టోస్టర్. ఇది వచ్చేసి పిజియన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇది మనకి 750 వాట్ పవర్ అన్నమాట. అండ్ దీనికి వారంటీ వచ్చేసి 1 year ఇచ్చేసారు. ఇప్పుడు ప్రోడక్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ బటన్ ఒకటి ఇచ్చారు. ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ మనం 2 శాండ్విచెస్ చేసుకోవచ్చు. అండ్ శాండ్విచ్ ఏముంది దీంట్లో చూపించడానికి దీని క్వాలిటీ ఆల్మోస్ట్ అన్ని ఒకటేలా ఉంటాయి ఇవి. కాకపోతే మనం పెట్టే ప్రైస్ బట్టి మనం బ్రాండ్స్ చూస్ చేసుకోవడమే. పీజియన్ మంచి బ్రాండే కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను వీటి యొక్క ప్రైసెస్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. సో మీకు మీ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే ఈ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకో ప్రోడక్ట్ వెళ్దాము. ఇది వచ్చేసేసి బోర్సలెట్ గ్లాస్ అన్నమాట. బేకింగ్ అని తీసుకున్నాను. బేకింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సర్వింగ్ పర్పస్ అయినా చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రీజర్ లో స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి క్యాప్స్ దొరుకుతాయి కదా, అవి పెట్టేసుకొని చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఇది వచ్చేసి 2000 ml అన్నమాట. 2 liters కెపాసిటీ. వీటిలో రౌండ్ కూడా ఉందనుకుంటా, నాకు తెలియదు, నేను చూడలే. నాకు రెక్టాంగిల్ కావాలని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా సూపర్ గా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి ఇది ఒక బిర్యానీ పాట్ అన్నమాట. దీని కెపాసిటీ వచ్చేసి 3.2 లీటర్. అండ్ దాని కింద విత్ వచ్చేసేసి 18 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద బ్రాండ్ వర్జినర్. అండ్ ఇది చూద్దాం ఎలా ఉందనేది. ఓపెన్ చేసేసి బిర్యానీ పాట్ అన్నమాట. దీన్ని మనం కర్రీస్ అవి కూడా యూజ్ చేయొచ్చు. బిర్యానీ అయితే 2 to 3 members కి సరిపోతుంది. అండ్ హెవీ వెయిట్ ఉంది. అండ్ దీనికి లిడ్ కూడా ఇచ్చారు. 3 members కి అయితే ఈజీగా సరిపోతుంది ఇది. అదే చిన్న పిల్లలు ఉంటే 2 adults కి అండ్ 2 kids కి సరిపోతుంది. 2 glasses ఆఫ్ రైస్ పడుతుంది దీనికి.
దీని యొక్క క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి ట్రైప్లై స్టీల్. ఇది కూడా ట్రైప్లై స్టీల్ అంటే తెలుసు కదా మనకి, కింద లేయర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, మధ్యలో అల్యూమినియం వచ్చింది, అండ్ పైన మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఎందుకంటే అల్యూమినియం అనేది హీట్ ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటది కదా, క్విక్ గా హీట్ అయింది కదా, సో అందుకని. అండ్ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అవుట్లెట్ లో పర్చేస్ చేసుకోండి. వచ్చేసేసి దోశ తవా అన్నమాట. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ లో తీసుకున్నాను. అండ్ దాని ఏమంటారు, థిక్నెస్ వచ్చేసి 27 సెంటీమీటర్స్. అండ్ ఫ్రమ్ ద బ్రాండ్ హాకిన్స్ ఫ్యూచరా. అండ్ దీని మీద కూడా మనకి వారంటీ ఉంది. దీని మీద వచ్చేసేసి 5 years వారంటీ ఇచ్చారు. అండ్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటది. దీనికి ఏంటంటే కోటింగ్ ఏమి ఉండదు, న్యాచురల్లీ నాన్ స్టిక్ అన్నమాట. అండ్ ఇది సీజనింగ్ కూడా చేసే ఉంది. దీన్ని హై హీట్ మీద కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇదేమి క్రాక్స్ ఏం రాదు హై హీట్ మీద యూజ్ చేస్తే. అండ్ మీకు ఇందులో రెక్టాంగులర్ షేప్ కావాలన్నా కూడా ఉంది. నేను ఇంకా రౌండ్ తీసుకున్నాను. అండ్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, బై మిస్టేక్ కింద పడిపోయినా కానీ పగిలిపోతుంది. అండ్ వీళ్ళకి వారంటీ ఇచ్చారు, అది కూడా మనం అక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లైమ్ చేసుకోవాలన్నమాట. ఈ వారంటీని మనం డీటెయిల్స్ అవి ఇవ్వాలి. దీనికి 5 years వారంటీ ఇచ్చారు. అండ్ దీన్ని జాగ్రత్తగా పక్కకు పెడదాం. లాస్ట్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి కుక్కర్ అన్నమాట, ఫ్రమ్ ద బ్రాండ్ అల్ట్రా. అండ్ ఇది వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 5.5 liters. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మీకు ఇంకొకటి తెలుసండి, అండ్ ఇది వచ్చేసి 5.5 liters కెపాసిటీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కర్వ్ అన్నమాట, బటర్ అల్ట్రా కర్వ్. రోజు దీంతో వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయొచ్చు అన్నమాట, అంత బరువు ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. మనం కావాలంటే ఇంట్లో ఇడ్లీ అట్లా కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకొని, లేదంటే వెజిటేబుల్స్ కూడా అట్లా స్టీమ్ చేసుకోవచ్చు. దీని కెపాసిటీ వచ్చేసి 5.5 liters. అండ్ ఇది కూడా వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. అండ్ దీన్ని మనం ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని లిడ్, దీని షేప్ అయితే బాగుంది కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. దీని షేప్ అయితే భలే బాగుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడే మా కెమెరా మ్యాన్ పట్టుకొని పడిపోయాడు అనమాట. ఇంతకీ మా కెమెరా మ్యాన్ ఎవరనుకుంటున్నారా? మా రోహిత్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే నా పాత వీడియోస్ చూసేయండి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మీరు ఒక కేసు వేసుకోండి, అన్నిటినీ ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ గివ్ a like, share and subscribe to my channel Tales by Mouse. And ఇప్పుడు ఈ చెత్త క్లీన్ చేసుకోవాలి.